వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వైబీజీ రాజేంద్రన్ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీస్తుందని రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకేపటి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ నిర్ణయం అనంతరం దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రారంభం కావడం రైల్వే కోడూరుకు గర్వకారణమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఎలాంటి ఆటంకాలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం ముక్కా రూపానందరెడ్డి సమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. నిరంతరం శ్రమించి సభ ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు. నా పేరు ప్రతాప్ రెడ్డి, నాగవరం. మీకందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. రేపు 2వ తేదీ జరిగే భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు జరగబోయే భారీ బహిరంగ సభను రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ముక్కా రూపానందరెడ్డి గారు, కుడా చైర్మన్, అలాగే కులాట్ చైర్మన్ గారు, రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ భారీ బహిరంగ సభ ఒక ముఖ్యంగా ఇక్కడ పెట్టడానికి కూడా కారణం ఏమంటే, ప్రపంచంలో కల్లా బైరిటీస్ గనులు, మంగంపేట బైరిటీస్ గనులు అనేది చాలా ఫేమస్. ఇక్కడ దాదాపు 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అలాంటి కార్మికులు ఉన్నటువంటి ప్లేస్లో, ఈ స్థలంలో ఒక ప్రజానాయకుడు, ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి ఒక వ్యక్తి శ్రీ ముక్కా రూపానందరెడ్డి గారు, ఆయన ఒక ట్రస్ట్ తరపున కానీ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థానంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినటువంటి ఒక వ్యక్తి. అలాగే నిత్యం అన్నదానం చేసే ఒక ఫ్యామిలీ. అలాగే ఈయన ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రతి ఒక్క ఈ కార్యక్రమానికి 5 మండలాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం కార్యకర్త అందరూ కూడా ఇచ్చేసి ఈ భారీ బహిరంగ సభను దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర గ్రామీణ మంత్రి, ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఓకే. మీరు కూడా గుర్తుగా రండి, అందరూ వస్తారు.